హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ కూడా శుభవార్తలు తొందరలో తెలియబోతుందండి. మనకి టీడీపీ సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఏదైతే మహిళలందరికీ కూడా రూ. 1500 అయితే ఆర్థికంగా నెల నెలా సాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కదండీ! మరి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఎంతో ముఖ్యమైన పథకం ఆడబిడ్డ నిధి పథకం అండి. ఈ పథకం కింద అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి మహిళకు నెల నెల ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌కి రూ. 1500 మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. మరి ఈ పథకం సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా రిలీజ్ చేశారండి. మరి లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. మరి చెప్పాం కదా! చూసినట్లయితే సూపర్ సిక్స్ పథకాల్లో అమల్లో భాగంగా మరో హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ నిధులు కేటాయించింది. ఇక్కడ ప్రభుత్వం ఏదైనా పథకానికి సంబంధించి గానియండి, వ్యవస్థకు సంబంధించి గానివ్వండి, నిధులు కేటాయిస్తుంది అన్నట్లయితే, వాటికి సంబంధించిన కొత్త మనకి జీవోలు గానివ్వండి, నోటీసులు గానివ్వండి, అన్నీ తొందరలో రాబోతున్నాయి అర్థం. అంటే ఆ పథకాన్ని ఖచ్చితంగా 100కి 100% ప్రభుత్వం అయితే హామీ ఇచ్చినట్టుగా నెరవేర్చబోతుందని జెప్పేసి మనం అర్థం జేసుకోవాలి. అయితే ఇక్కడ 18-60 సంవత్సరాలన్నారండి? కాదండి. 18 నుంచి లోపు ఉన్న 18 లోపుంటే ఈ పథకం వర్తించును. చాలామంది స్త్రీలు అపోహల్లో అయితే ఉన్నారు. 19 సంవత్సరాలు లోపు ఉన్నవారికి కుదరదండి. 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పెన్షన్‌ల రూపంలో డబ్బులైతే వస్తాయి కాబట్టి, అది తర వాళ్ళకి కూడా ఈ డబ్బులైతే వర్తించు. మరి గుర్తుపెట్టుకోండి. 60 సంవత్సరాలు, 60 కన్నా ఎక్కువ సంవత్సరాలుంటే మీకు ఈ 1500 రావు. 19 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నట్లయితే ఈ డబ్బులు కూడా రావు. ఇక మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి ఇక్కడ ఓసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఎక్కడా కూడా ఏ పేపర్ ప్రకటనలో ఎటువంటి హామీకి సంబంధించిన బుక్కులను ప్రకటించలేదండి. మరి అఫీషియల్ జీవో వచ్చినప్పుడు ఓసీ‌లోకి కూడా ఏమైనా ఇస్తారా అని చెప్పేసి మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 4 రంగాల కుల వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుందని జెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక అధికారికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు ఇక్కడ అధికారికంగా అంటున్నారండి. అంటే వెనుకబడిన మహిళలకు వర్గాలకు ఓకే. నెలకి రూ. 1500 అందించే ఆడబిడ్డ నిధి బడ్జెట్‌లో 3,341,00,00,000 కేటాయించింది. ఓకే. ఇంత డబ్బునైతే ఈ నెల ఇచ్చే డబ్బులనైతే కేటాయించింది. మరి ఈ యొక్క ఆర్థిక సంవత్సరం కూడా తొందరలో ముగించబోతుంది కాబట్టి, మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ఈ డబ్బులను వాడబోతుందని చెప్పేసి తెలుసుకుందాం. అయితే ఇంత డబ్బులు కేటాయించారు కాబట్టి వీలైనంత తొందరలోనే మా అప్లికేషన్ ఫామ్‌లయితే రాబోతున్నాయి. మీకు ఈ నెల డిసెంబర్ నెలలో అయితే అప్లికేషన్‌లు తీసుకొని ఉగాది నుంచి అయితే మాత్రం ఈ యొక్క పథకాన్ని అమలు చేసే తేదీలో అయితే ఉందని జెప్పేసి అమలు చేసే పద్ధతిలో అయితే జరగబోతున్నట్టు సమాచారం అయితే అందిందండి. ఇక్కడ జెండర్ బడ్జెట్‌లో ఈ నిధులను ప్రభుత్వం చూపించగా త్వరలోనే పథకం విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది. మరి ఇక్కడ అవకాశం ఉందని అయితే అన్నారు. బట్ ఎప్పుడు మొదలెడతారని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వలేదు. మరి ఈ 1500కి సంబంధించి అప్డేట్ మీ వరకు రావాలి. మీకు తెలియాలి. పూర్తి విధి విధానాలు మీకు అర్థం కావాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ పెడుతున్నానండి. ఖచ్చితంగా చూడండి. ప్రతి వీడియో చూడండి. సూపర్ 6 పథకాలకు సంబంధించి క్షుణ్ణమైన వీడియోలైతే చేస్తున్నామండి. చాలా ప్రజలందరికీ అర్థమయ్యేలా దగ్గరగా మీ వరకు కూడా మీకు ఉపయోగపడే విధంగా చేస్తున్నాము. మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు కావాలి, కొన్ని సందేహాలను మీకు తీరుస్తానండి. మరి నేను తీర్చాలంటే మీరేం చేయాలండి? కామెంట్ చేయాలి. కామెంట్ చేసి మీ సందేహాలను అడిగినట్లయితే మీ అందరికీ కూడా రిప్లైలు ఇవ్వడం, రిప్లైలతో పాటు మీరడిగిన వాటికి వీడియోలు చేసి చూపడం అయితే జరుగుతుంది. చెప్పాను కదా! నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.